పెళ్లి అయిన తర్వాత చాలా కేసులు విన్నాను. ఈ మధ్య రీసెంట్ గా ఎక్కువ కేసులు విన్నాను కాబట్టి నేను ఈ టాపిక్ తీస్తున్నాను. ఏంటి అని అంటే, దే ఆర్ నాట్ రెడీ టు హ్యావ్ అ సెక్షువల్ లైఫ్ విత్ హస్బెండ్. అదేంటిది? సో పెళ్ళైన తర్వాత అది ఉంటుందని అందరికీ తెలిసిందే కదా, ఫిజికల్ రిలేషన్ అనేది. ప్రిపేర్ అవ్వలేదు. వాట్? నేను ప్రిపేర్ అవ్వలేదు. వాళ్ళు చాలా క్యాజువల్ గా చెప్తున్నారు. నేను ప్రిపేర్ అవ్వలేదండి. ఏంటి మరి దేనికి ప్రిపేర్ అయ్యొచ్చో? కారులో ఎక్కి తిరగడానికి ప్రిపేర్ అయ్యొచ్చావా? వాడు తెచ్చే డాలర్లు లెక్క పెట్టుకోవడానికి ప్రిపేర్ అయ్యొచ్చావా? లేకపోతే ఆ ఇంట్లో నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు లేవడానికి ఎన్ని గంటలు పడితే అన్ని గంటలు పడుకోవడానికి నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ప్రిపేర్ అయ్యొచ్చావా? నేను ఆడపిల్లలందరినీ అనటం లేదమ్మా. ఇలా జీవితాలని కాల్చుకునేటటువంటి ఆడపిల్లల్ని కాలుతుంటే సమర్థించేటటువంటి పుల్లలు కట్టె పుల్లలాగా దోసేటటువంటి పేరెంట్స్కి చెప్తున్నాను నేను ఈ విషయం. ఇక్కడ నేను ప్రిపేర్ అవ్వలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ప్రిపేర్ అవ్వాలి. ఏం ప్రిపేర్ అవుతావు? ఈ అమ్మకి పెళ్లి చేసుకునేటప్పటికే 25 దాటుతాయి. అవును. ఒక ఆడదై పుట్టిన తర్వాత పెళ్లి అంటే ఏంటి అని తెలుసుకోవడానికి ఒక సర్టన్ ఏజ్ అయితే వస్తుందిగా. టీనేజ్ వచ్చిన తర్వాత ఈ శరీరం ఎందుకు ఉంది, దానికి ఒక తోడు కావాలని అనిపిస్తుంది కదా. హార్మోన్స్ ఎప్పుడైతే మన బాడీలో ప్రొడ్యూస్ అవుతాయో అప్పటి నుంచి అపోజిట్ సెక్స్ మీద ఒక విధమైనటువంటి అట్రాక్షన్ ఏర్పడుతుంది అనేటటువంటి సృష్టి రహస్యం ఈ అమ్మలకి తెలియదా అని అడుగుతున్నాను నేను. ఓకే, ఉంటది కదా. అవును. ఆ తెలిసినటువంటిది నువ్వు పెళ్లి అనేటటువంటి తతంగంలో ఏముంటదమ్మా? పెళ్లి మగాడు ఎందుకు చేసుకుంటాడు? 2 విషయాలు. 1 సెక్షువల్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి, 2 వంశాంకురాలతోటి లైఫ్ లాంగ్ తనకు ఒక తోడుని వెతుక్కొని ఆ వంశంలో తనకంటూ బిడ్డల్ని కని తనకు ఒక ఆసరాని ఏర్పాటు చేసుకోవడానికి భార్యను తెచ్చుకుంటాడు. ఓకే, ఆ భార్య విలువ తెలియకుండా రాసి రంపాను పెట్టే దరిద్రుల గురించి తర్వాత మాట్లాడదాం మనం. రైట్? దీనికోసమే వాడు తెచ్చుకుంటాడు. ఎప్పుడైతే నువ్వు ఈ ఇంటికి వచ్చావో నేను ప్రిపేర్ అవ్వలా లేదు అని నువ్వు కూర్చుంటే నాకు అర్థం కాక అడుగుతాను, వాడు దేనికి ప్రిపేర్ అవ్వాలమ్మా? దేనికి ప్రిపేర్ అవ్వాలి వాడు? అది చెప్పండి. ఇచ్చి పుచ్చుకోవడం అనేది ప్రతి విషయంలోనూ ఉంటుంది, ప్రకృతిలో కూడా ఉంటుంది. అర్థమైందా? మొక్కకి నీళ్లు మనం పోస్తేనే అది మనకు ఆక్సిజన్ ఇస్తుంది, పెరుగుతుంది. అలాగే వర్షం వస్తేనే ఆ మొక్క చిగురిస్తుంది, దాని నుంచి ఆక్సిజన్ మనకు వస్తుంది. మనం వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ అది తీసుకుంటుంది. ఇచ్చి పుచ్చుకునే ధోరణి ప్రకృతిలోనే ఉంది, మనుషుల్లో ఎందుకు ఉండదు? ఇక్కడ చాలా మంది తెలివిగా మాట్లాడతారు. ఏంటంటే ఆడపిల్లలు, అవునండి ఓర్చుకోవాలి అని అంటారు. ఓర్చుకోవాలి, కానీ దేనికి ఓర్చుకోవాలి? నువ్వు రైట్ రాయల్గా ఆ ఇంటికి వచ్చేసి ఏ విధమైనటువంటివి నువ్వు ఇవ్వకుండా అక్కడ కూర్చొని పొద్దున్నే ఈ అమ్మ 10ంటికి లెగుస్తుందో తెలియదు, 11ంటికి లేస్తుందో తెలియదు, 12ంటికి లెగుస్తుందో, కనీసం కప్పు కాఫీ కూడా వాడు నోచుకోడు. సరే వాడు తిప్పలేదో వాడు పడుతున్నాడు, సరే నేను చేసుకున్నాను కదా ఈ అమ్మాయి తెలుసుకుంటుందిలే అని చెప్పేసి అని కాఫీ దగ్గర నుంచి వంట దగ్గర నుంచి అన్ని వాడే చేసుకునేటటువంటి ప్రయత్నాలు జరిగిన తర్వాత కూడా, లేచిన తర్వాత కూడా, వండింది తినడానికి కూడా వంకలు పెట్టి స్విగ్గీ ఆర్డర్లో ఇంకోటో తెచ్చి మళ్ళీ ఈడి జేబుకే బొక్క. ఏం ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు? వాడితో కారుల్లో మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి బయటికి తీసుకెళ్ళాలి. బయటికి తీసుకెళ్ళి లైఫ్ లో అన్న తిప్పుకు రావాలి, ఏది కావాలంటే అది తినిపించాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలి, బయటికి తీసుకెళ్ళి